చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మరణించారు. రేణుకుంట సమీపంలో మామండూరు వద్ద కడప వైపు నుంచి వస్తున్న మారుతి స్విఫ్ట్ కారును లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు వస్తుండగా ఘటన జరిగింది. మృతి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్లోని సుజుకి మోటార్స్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా రేణుగుంట సమీపంలో మామండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి జిల్లా తిరుపతి సమీపంలో రేణుగుంట వద్ద మామండూరుకి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కుటుంబంలోని మొత్తం అందరూ చనిపోయడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు విచారపరుస్తుంది. ఈ విష్ణువర్ధన్ రెడ్డి హైదరాబాద్ సుజుకి మోటార్స్ మేనేజర్ గా పనిచేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి తన కుటుంబంతో తిరుమలకు బయలుదేరారు. తన ఏడాది పాప సంబంధించి పుట్టు వెంట్రుకలు తీయించడానికి మధ్యాహ్నం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం మామండూరుకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్నటువంటి కారుని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జులో చేయింది. 4 ముందు అక్కడెక్కడే చనిపోయారు. మరో వ్యక్తి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపు క్రితం ఆయన కూడా చనిపోయాడు. తర్వాత మృతుల్లో ఏడాది పాప కూడా ఉంది. వీరు ఇటు తిరుమలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ వాహనం ఎదురుగా వస్తున్నట్టు వేగంగా వస్తున్నట్టు లారీ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. తప్పించుకోవడానికి కూడా కుదరకపోవడంతో అయిపోయి మొత్తం 5గురు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆ స్థానికులు వెంటనే ప్రమాదాన్ని గమనించి వెంటనే 108 సిబ్బందికి అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉన్నారు. కానీ ఈ లోపలనే 108 వచ్చే లోపల ఆయన కూడా చనిపోవడం జరిగింది. 5గురు చనిపోవడం ఈ ప్రమాదంలో అది అక్కడికక్కడే చనిపోవడం నిజంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ కంటతడి పెట్టిస్తుంది. చాలా ఘోర రోడ్డు ప్రమాదం ఇది. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అలాగే ఏదైతే వాహనం లారీ డ్రైవర్ పరారిలో ఉన్నాడో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు.